కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఒకటి ఉంది. మనం డిగ్రీ ఎగ్జామ్స్కి 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళినట్టు పేపర్ చూడంగానే అన్నీ తెలిసిన క్వశ్చన్ రావాలని ఆ మైండ్ సెట్లో వెళ్తాము. సగం పైన తెలియని క్వశ్చన్స్ రాగానే డిప్రెస్ అయిపోతాం. పేపర్లో 1, 2, 3, 4 ఎక్కడ వినని క్వశ్చన్స్ రాగానే సడన్గా పేపర్ దగ్గరికి వెళ్ళాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదనుకోండి, భయపడిపోయి ఇంకేముంది అయిపోయింది ఎగ్జామ్ అనుకుంటాం. అది తప్పు. ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు. అన్ని బాల్స్ 4s 6ers కొట్టగలడా? కొట్టలేడు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలివితేటలు ఏంటంటే వచ్చినవి బాగా రాయటం, రాని వాటిని నెగిటివ్ మార్కింగ్ లేకపోతే వైల్డ్ గెస్ చేయగలగటం. అంతేగాని ప్రతి క్వశ్చన్ నేను కరెక్ట్ అవ్వాలి, 150లో 100 క్వశ్చన్లు నాకు వచ్చేయాలి అంటే మీరు ఆలోచించండి. ఇంతకుముందు 2 సార్లు క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్లో, ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో టాప్ మార్క్స్ ఎంత ఉన్నాయి? 100 దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా కొద్దిమంది. సో అంత ఆలోచించకండి నాకు 100 రావాలి, 150 రావాలని. దానివల్లే భయం పెరుగుద్ది లాస్ట్ మినిట్లో. 1 వీక్ రివిజన్ చేస్తే, ఇప్పుడు నేను ప్రత్యేకంగా అందుకే వచ్చాను. కారణం ఏంటంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఈజీగా కనిపెట్టవచ్చు ఏ టాపిక్స్ మీద. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, ఇవన్నీ లాస్ట్ ఇయర్ జరిగిన ఐఆర్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు, ఘటనలు, వీటిలో ఫోకస్ పెడితే అయిపోయింది, అక్కడ ఫినిష్ అనమాట. ఇంకా ఎగ్జామ్ ఈజీగా చేయొచ్చు. సో ఈ 1 వీక్ కాస్త దృష్టి పెట్టి చదవండి. అంతేగాని దానిలో మీకు ఎంత కావాలి పాస్ అవడానికి? 50% మార్క్స్ వస్తే గ్రేట్, 150లో 70, 60 వస్తే గ్రేట్, మోడరేట్గా పేపర్ వస్తే 75, 80 అంతే. 150కి 150 పెట్టండి, కాస్త లాస్ట్ మినిట్ రివిజన్ చేయండి. ఒక 50 క్వశ్చన్స్ తెలిసినవి వస్తే మిగతా 100లో వైల్డ్ గెస్ చేసిన 25, 30 కరెక్ట్ అవుతాయి. అంతే. అంతవరకు ఆలోచించండి. అంతేగాని ఎగ్జామ్ అంటే భయం తీసుకుని, యాంగ్జైటీ తీసుకుని, ఈ గ్రూప్ 1 రాకపోతే నా జీవితం ఏమైపోద్ది, నేను చదివిన ప్రశ్నలు రాకపోతే ఏమైపోద్ది, ఇదంతా పక్కన పెట్టి చెత్త మెటీరియల్ చదవకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్లో ప్రాపర్ క్వాలిటేటివ్ క్వశ్చన్స్. నాకు తెలిసి 2 గ్రూప్ 1s క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఈసారి ప్రభుత్వం ఏ తప్పు చేయదు. అంటే ప్రతి పేపరు, ప్రతి క్వశ్చను ఆచి తూచి స్టాండర్డ్గా ఇస్తుంది. అంటే నీట్గా దానికి క్లియర్గా మనం చదువుకునే వాళ్ళ ఆన్సర్ పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి భయాలని పెట్టుకోకుండా ఎగ్జామ్ యాంగ్జైటీ పక్కన పెట్టేసి ఈ 1 వీక్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. పాజిటివ్గా ప్రిపేర్ అవుతే మీరు పాస్ కాకపోతే నన్ను అడగండి.